Hi, hello everyone. Welcome to RD Home. I am Devinder. In this video, I will explain about you how to update second language that may be Telugu, Sanskrit, Hindi, and also how can you resend your CCOTP message once again for phase 1, phase 2, phase 3 or special phase. అండ్ ఆల్సో మనం ఈ స్పెషల్ ఫేజ్ ఆన్లైన్ సెల్ఫ్ రిపోర్టింగ్ వచ్చేసి ఎప్పటి నుంచి ఎప్పటి వరకు చేసుకోవాలి, కాలేజీకి ఎప్పుడు వెళ్ళాలి, దాంతో పాటుగా ఏ డాక్యుమెంట్స్ మీతో పాటు తీసుకెళ్ళాలి అనే విషయాలన్నింటి గురించి కూడా నేను ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేశాను. ఫేజ్ 1 కానీ ఫేజ్ 2 కానీ ఫేజ్ 3 కానీ సీట్ అలాట్మెంట్ లెటర్ కానీ అక్నాలజ్మెంట్ లెటర్ కానీ ఏ విధంగా డౌన్లోడ్ చేసుకోవాలో కూడా మీకు ఈ వీడియోలో తెలియజేశాను. మీకు ఈ వీడియో యూస్ఫుల్ అయితే తప్పకుండా లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో వాట్సాప్ గ్రూపులలో షేర్ చేయండి. అండ్ ఆల్సో ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ డిగ్రీ ఆన్లైన్ అడ్మిషన్కి సంబంధించినవి మీ మొబైల్లో ముందుగా మీరు చూడాలనుకుంటే మాత్రం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ పైన క్లిక్ చేయండి. Now you can see here this is the official website of దోస్త్. మనకి ఫైనల్గా 31st అక్టోబర్ నైట్ 11 o'clock తర్వాత మనకి రిజల్ట్స్ అనేవి రిలీజ్ చేశారు. మరి బిఫోర్ గోయింగ్ టు క్యాండిడేట్ లాగిన్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ విల్ షో యర్ టైమ్ షెడ్యూల్. అంటే మనం ఏ రోజు వరకు సెల్ఫ్ రిపోర్టింగ్ చేసుకోవాలి, ఇది ప్రతి ఒక్క స్టూడెంట్ కూడా గమనించగలరు. ఇక్కడ మనం ఆన్లైన్ సెల్ఫ్ రిపోర్టింగ్ బై ఆన్లైన్ పేమెంట్ ఆఫ్ కాలేజ్ ఫీ ఆర్ సీట్ రిజర్వేషన్ ఫీ. గుర్తుపెట్టుకోండి, ఇక్కడ మీరు 0 కావచ్చు, 500 కావచ్చు, 1000 రూపీస్ కావచ్చు. మీరు 5th నవంబర్ లోపు మీరు ఆన్లైన్ సెల్ఫ్ రిపోర్టింగ్ చేసుకోవాలి. దానితో పాటుగా ఎవరైతే ఆన్లైన్ సెల్ఫ్ రిపోర్టింగ్ కంప్లీట్ చేసుకున్న వారందరూ కూడా అంటే ఫేజ్ 1లో, ఫేజ్ 2లో, ఫేజ్ 3లో, స్పెషల్ ఫేజ్లో ఈ ప్రతి ఒక్క స్టూడెంట్ కూడా మీరు కాలేజీకి పర్సనల్గా అంటే ఫిజికల్గా మీరు వెళ్ళాల్సి ఉంటుంది. గుర్తుపెట్టుకోండి, 5th నవంబర్ లోపు తప్పనిసరిగా మీరు కాలేజీకి అంటే మీకు అలాట్మెంట్ అయిన కాలేజీకి వెళ్ళి మీ డాక్యుమెంట్స్ అన్ని సబ్మిట్ చేసి మీ యొక్క CCOTPని తెలియచేసినట్లయితే అప్పుడు మాత్రమే మీ యొక్క సీట్ అనేది 100% సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయిపోతుంది. గుర్తుపెట్టుకోండి, మేము ఆన్లైన్ సెల్ఫ్ రిపోర్టింగ్ చేసాము కదా, మళ్ళీ కాలేజీకి వెళ్ళాల్సిన అవసరం లేదు అనుకుంటే మాత్రం మీ యొక్క సీట్ అనేది క్యాన్సిల్ అయిపోతుంది. తప్పనిసరిగా 5th నవంబర్ లోపు మీకు వీలైనప్పుడు అంటే మీకు కన్వీనియంట్గా ఉన్న టైంలో తప్పనిసరిగా కాలేజీకి వెళ్ళండి, మీకు డాక్యుమెంట్స్ అన్నీ సబ్మిట్ చేయండి. మనకి కమెన్స్మెంట్ ఆఫ్ క్లాస్ వర్క్ సెమిస్టర్ 1 విల్ బీ అనౌన్స్డ్ లేటర్. మనకి మోస్ట్ ప్రాబబ్లీ నవంబర్ 2nd వీక్లో ప్రారంభం కావచ్చు. నౌ యూ కెన్ గో హియర్ సీ క్యాండిడేట్ లాగిన్. ఇక్కడ మనం చూడొచ్చు, జస్ట్ మనకి హోమ్, ప్రింట్ అప్లికేషన్, చేంజ్ పిన్, లాగౌట్ మాత్రమే ఉంటాయి. ఎందుకంటే మనకి వెబ్ ఆప్షన్స్ లేవు. ఎందుకు అంటే మనకి మరొక స్పెషల్ ఫేజ్ లేదు కాబట్టి మనకి ఓన్లీ ఇందులో హోమ్, ప్రింట్ అప్లికేషన్, చేంజ్ పిన్, లాగౌట్ మాత్రమే కనిపిస్తుంది. ఇక్కడ మీకు హోమ్లో మీకు కనిపిస్తుంది ఆల్రెడీ. ఎవరైతే ఫేజ్ 1లో కానీ ఫేజ్ 2లో కానీ ఫేజ్ 3లో కానీ సీట్స్ కన్ఫర్మేషన్ చేసుకున్న వారికి డైరెక్ట్గా కనిపిస్తుంది. మనం ఇక్కడ అలాట్మెంట్ కన్ఫర్మేషన్ ఆఫ్ దోస్త్ చూడొచ్చు. మనకి ఫేజ్ 1లో కానీ ఫేజ్ 2లో కానీ ఫేజ్ 3లో కానీ ఎవరైతే కన్ఫర్మేషన్ చేసుకున్నారో వారికి డైరెక్ట్గా చూపిస్తుంది. కంగ్రాచులేషన్స్ డియర్, మీ యొక్క పేరు, యువర్ సెల్ఫ్ రిపోర్టెడ్ ఇన్ యువర్ కాలేజ్ విత్ కోర్సు, మరి ఇంగ్లీష్ మీడియమా అండ్ ఆల్సో ఫేజ్ 1నా, ఫేజ్ 2నా, ఫేజ్ 3 అనేది ఇక్కడ మనకి మెన్షన్ చేస్తారు స్క్రీన్ పైన. గుర్తుపెట్టుకోండి, ఎవరైతే ఇంతకు ముందు డౌన్లోడ్ చేసుకున్న వారందరూ కూడా అలాట్మెంట్ ఆర్డర్ని మరొకసారి డౌన్లోడ్ చేసుకోండి. ఒకసారి డౌన్లోడ్ చేసుకున్న తర్వాత అందులో ఏమైనా డిఫరెన్స్ అంటే చేంజెస్ ఉన్నాయో చూడండి. ఒకవేళ ఇంతకుముందు మీరు డౌన్లోడ్ చేసుకున్న అలాట్మెంట్ ఆర్డర్కి ఇప్పుడున్న లేటెస్ట్ అలాట్మెంట్ ఆర్డర్కి డిఫరెన్స్ ఉంటే మాత్రం తప్పనిసరిగా లేటెస్ట్ వన్ అంటే ఈరోజు మనకి రిలీజ్ అయినటువంటి అలాట్మెంట్ ఆర్డర్ని మాత్రమే ప్రింట్ తీసుకోవడానికి ప్రయత్నం చేయండి. ఒకవేళ మీకు ఇంతకుముందు తీసుకున్నది ఇప్పుడు లేటెస్ట్గా ఉన్నది ఎలాంటి డిఫరెన్స్ లేనట్లయితే అంటే మీరు కాలేజ్ ఫీ అంతకుముందు ఏం చేశారు, కొన్ని కాలేజీలలో అలాట్మెంట్ ఆర్డర్లో కాలేజ్ ఫీ అప్డేట్ చేయలేదు. బట్ ఇప్పుడు ఒకవేళ మీకు లేటెస్ట్ అలాట్మెంట్ ఆర్డర్లో కాలేజ్ ఫీ అప్డేట్ అయినట్లయితే తప్పకుండా లేటెస్ట్ వన్ ప్రింట్ తీసుకోండి. ఒకవేళ లేటెస్ట్ వన్లో ఎలాంటి డిఫరెన్స్ లేదనుకోండి ప్రీవియస్తో కంపేర్ చేస్తే, అప్పుడు మాత్రం మీరు అంతకుముందు ప్రింట్ తీసుకున్న అలాట్మెంట్ ఆర్డర్ని మీరు కాలేజీలో సబ్మిట్ చేయండి. నెక్స్ట్ ఇయర్ మనకి డౌన్లోడ్ ఆన్లైన్ సెల్ఫ్ రిపోర్టింగ్. మనకి ఎవరైతే ఆన్లైన్ కంప్లీట్ చేసుకున్నారో సెల్ఫ్ రిపోర్టింగ్ ఇది కూడా మనం ప్రింట్ తీసుకోవాల్సి ఉంటుంది. నెక్స్ట్ ఇయర్ కాలేజ్ రిపోర్టింగ్ కన్ఫర్మేషన్, ఇది మనకి దీన్ని ప్రింట్ తీసుకోవాల్సిన అవసరం లేదు, కానీ మీరైతే స్క్రీన్ షాట్ అయినా కనీసం తీసుకోండి.
దీనిపైన క్లిక్ చేసి స్క్రీన్ షాట్ తీసుకోవడానికి ప్రయత్నం చేయండి. మనం ఫస్ట్ 2 డాక్యుమెంట్స్ అనేవి కాలేజీలో సబ్మిట్ చేయవలసి ఉంటుంది. దాంతో పాటుగా మీరు ఇక్కడ గుర్తుపెట్టుకోండి, రీసెంట్ ఓటీపీ ఫర్ కాలేజ్ కన్ఫర్మేషన్. మీకు ఇంతవరకు చాలామంది స్టూడెంట్స్ కూడా అడిగారు, సీసీ ఓటీపీని డిలీట్ చేసాము, మళ్ళీ వస్తుందా రాదా, ఎలా రీసెంట్ చేసుకోవాలి. మనకి ఈసారి కాలేజ్లో అంటే మనకి సబ్మిట్ చేయాల్సిన సీసీ ఓటీపీని స్టూడెంట్ లాగిన్లో మాత్రమే మనకి ఇచ్చారు ఆటోమేటిక్గా. చూడండి, ఇక్కడ మనకి స్టూడెంట్ లాగిన్లో రీసెంట్ ఓటీపీ దానిపైన మీరు క్లిక్ చేసినట్లయితే మరొకసారి మీ యొక్క మొబైల్కు సీసీ ఓటీపీ అనేది మెసేజ్ చేయబడుతుంది. ఈ విధంగా మీరు డాక్యుమెంట్స్ అన్నీ కూడా డౌన్లోడ్ చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. ఇక్కడ మనకి మెసేజ్ చేస్తున్నారు, ఇఫ్ ద క్యాండిడేట్ ఫెయిల్స్ టు కన్ఫర్మ్ ద సీట్ ఆన్లైన్. ఎవరైతే ఆన్లైన్లో కన్ఫర్మేషన్ చేసుకున్నట్లయితే వారి యొక్క సీట్ అనేది తప్పకుండా క్యాన్సిల్ అయిపోతుంది ఆటోమేటికల్లీ. మనకి ఇన్స్ట్రక్షన్స్ టు ద స్టూడెంట్స్లో మనం ఒక్కసారి 6th పాయింట్ ఒకసారి చూద్దాం. ద క్యాండిడేట్ ఈజ్ ఇన్ఫార్మ్డ్ టు రిపోర్ట్ ద ఫైనల్ అలాటెడ్ కాలేజ్ డ్యూరింగ్ 31st October టు 5th November. గుర్తుపెట్టుకోండి, 5th November లోపు మనం సెల్ఫ్ రిపోర్టింగ్ చేయవలసి ఉంటుంది కాలేజ్లో. ఇఫ్ ద క్యాండిడేట్ ఫెయిల్స్ టు రిపోర్ట్ టు ద కాలేజ్, ఎవరైతే కాలేజ్కి మీరు ఫిజికల్గా వెళ్ళి మీ యొక్క డాక్యుమెంట్స్ అనేవి సబ్మిట్ చేయనట్లయితే ఈ ఆర్ షీ షెల్ ఫోర్గో ద సీట్ అలాటెడ్. ఎవరికైతే సీట్ అలాట్మెంట్ అయిన వారందరూ కూడా క్యాన్సిల్ అయిపోతుంది. గుర్తుపెట్టుకోండి, మీరు తప్పనిసరిగా సెల్ఫ్ రిపోర్టింగ్ కంప్లీట్ చేసుకున్నారు, ఇప్పుడు మాత్రం కాలేజీకి తప్పకుండా వెళ్ళి మీ యొక్క సీట్ అనేది కన్ఫర్మేషన్ చేసుకోండి. ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది, మీరైతే తప్పనిసరిగా కాలేజీలో సబ్మిట్ చేయవలసిన డాక్యుమెంట్స్ వచ్చేసి ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు టీసీ ఒరిజినల్ సబ్మిట్ చేయవలసి ఉంటుంది. మీకు అలాట్మెంట్ అయిన కాలేజీలో టీసీ ఒరిజినల్ ఇవ్వాలి, రిమైనింగ్ షుడ్ బి ఆల్ జిరాక్స్ ఓన్లీ. ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవచ్చు, సెకండ్ వన్ ఇచ్చి 10th క్లాస్ మెమో ఎస్ఎస్సి అంటే 10th క్లాస్ మెమో ఇవ్వండి. నెక్స్ట్ వచ్చేసి థర్డ్ వన్ వచ్చేసి మీ యొక్క ఇంటర్మీడియట్ లేదా ఈక్వివాలెంట్ ఇంటర్మీడియట్ యొక్క మెమో అనేది జిరాక్స్ ఇవ్వండి. మీకు ఇంతవరకు లాంగ్ మెమోలు రాలేదు అనే డౌట్ రావచ్చు, మీ దగ్గర ఉన్నటువంటి షార్ట్ మెమోస్ అయినా మీరు జిరాక్స్ సబ్మిట్ చేయండి. నెక్స్ట్ వచ్చేసి మనకి కండక్ట్ సర్టిఫికేట్. నెక్స్ట్ వచ్చేసి ఒకవేళ స్పెషల్ ఫేజ్ అంటే ఇక్కడ మనకి స్పెషల్ కేటగిరీ ఎవరికైతే ఉన్నట్లయితే ఎన్సీసీ కావచ్చు, ఎన్ఎస్ఎస్ కావచ్చు, పిహెచ్ కావచ్చు, ఎక్స్ సర్వీస్ మెన్ కావచ్చు, ఈ సర్టిఫికేట్స్ ఎలిజిబిలిటీ ఉన్నవారు ఈ సర్టిఫికేట్స్ అనేవి ప్రొడ్యూస్ చేయండి. నెక్స్ట్ ఇయర్ బోనఫైడ్ సర్టిఫికేట్స్ ఫ్రమ్ 4th క్లాస్ టు ఇంటర్మీడియట్. మీరు ప్రతి ఒక్క స్టూడెంట్ కూడా మీ యొక్క బోనఫైడ్ సర్టిఫికేట్స్ అనేవి ప్రొడ్యూస్ చేయాలి ఫ్రమ్ 4th క్లాస్ టు ఇంటర్మీడియట్. గుర్తుపెట్టుకోండి, ఎవరికైతే ఈ సర్టిఫికేట్స్ అనేవి అందుబాటులో లేనట్లయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ దగ్గర ఉన్న సర్టిఫికేట్లు అనేవి ప్రొడ్యూస్ చేయండి కాలేజీలో. అంటే ఫర్ ఎగ్జాంపుల్ నా దగ్గర 6th క్లాస్ నుంచి ఉంది, 6th క్లాస్ టు ఇంటర్మీడియట్. మీ దగ్గర ఉన్న 6th టు ఇంటర్మీడియట్ మీ యొక్క కాలేజీలో సబ్మిట్ చేయండి. మీ యొక్క కాలేజీ అంటే అలాట్మెంట్ అయిన కాలేజ్ ప్రిన్సిపల్ని పర్మిషన్ తీసుకోండి, అట్లీస్ట్ ఒక 1 వీక్ లేదా 2 డేస్. మేము ఈ 4 డేస్ టైంలో మీ కాలేజీలో మేము ఈ 4th to 5th ఈ స్టడీ సర్టిఫికేట్ అనేది ప్రొడ్యూస్ చేస్తామని స్పెషల్ పర్మిషన్ తీసుకోండి. తప్పనిసరిగా మీకు ఆ కాలేజ్ యొక్క ప్రిన్సిపాల్ మీకు పర్మిషన్ ఇస్తాడు, ఎందుకంటే మీరు అన్ని టీసీ, ఇంటర్మీడియట్ మెమో, జిరాక్స్ ఇవన్నీ కూడా సబ్మిట్ చేస్తున్నారు. ఓన్లీ బోనఫైడ్ సర్టిఫికేట్ కాబట్టి మీకు పర్మిషన్ ఇచ్చే అవకాశం అయితే ఉంటుంది. ట్రై చేయండి, ఎవరైతే లేని స్టూడెంట్స్ మాత్రమే. నెక్స్ట్ క్యాస్ట్ సర్టిఫికేట్ కూడా ప్రొడ్యూస్ చేయవలసి ఉంటుంది, జిరాక్స్. ఇన్కమ్ సర్టిఫికేట్ కూడా మీరు ఎవరైతే ఫీ రియంబర్స్మెంట్ వస్తుంది అనుకునే వారు ఉన్నట్లయితే వారు తప్పనిసరిగా ఇన్కమ్ సర్టిఫికేట్ అనేది జిరాక్స్ ప్రొడ్యూస్ చేయవలసి ఉంటుంది. మైగ్రేషన్ సర్టిఫికేట్ అంటే ఓపెన్ బోర్డు చదివిన వాళ్ళు ఉంటారు కదా, ఓపెన్ ఇంటర్మీడియట్ స్టూడెంట్స్, వారందరూ కూడా మైగ్రేషన్ సర్టిఫికేట్ అనేది ప్రొడ్యూస్ చేయవలసి ఉంటుంది. దాంతో పాటుగా దోస్త్ అలాట్మెంట్ ఆర్డర్, ఆన్లైన్ సెల్ఫ్ రిపోర్టింగ్ అక్నాలెడ్జ్మెంట్. గుర్తుపెట్టుకోండి, దోస్త్ అలాట్మెంట్ ఆర్డర్, ఆన్లైన్ సెల్ఫ్ రిపోర్టింగ్ అక్నాలెడ్జ్మెంట్, ఈ రెండు కూడా మీరు ఇంతకుముందు డౌన్లోడ్ చేసుకున్నారు కదా, ఇప్పుడు అవి 2 కూడా మీరు కాలేజీలో సబ్మిట్ చేయవలసి ఉంటుంది. ఎవరికైతే స్పెషల్ ఫేజ్లో సీట్ అలాట్మెంట్ జరిగిందో వారందరూ కూడా ఈ విధంగా మీకు స్క్రీన్ అనేది చూపిస్తుంది. వెల్కమ్ టు దోస్ 2020-21 అలాట్మెంట్ ఇన్ఫర్మేషన్ స్పెషల్ ఫేజ్. కంగ్రాచులేషన్స్ డియర్ శంకర్, యు ఆర్ అలాటెడ్ టు
ఎంఆర్ రెడ్డి డిగ్రీ కాలేజ్ పర్కాల్ వరంగల్ ఇన్ బీకామ్ కంప్యూటర్ అప్లికేషన్స్ అండ్ ఇంగ్లీష్ మీడియం. ఇక్కడ మనం చూడొచ్చు, దిస్ ఈజ్ ద స్పెషల్ ఫేజ్ అలాట్మెంట్ ఇన్ఫర్మేషన్. గుర్తుపెట్టుకోండి, అంటే మీ యొక్క పేరు, మీ కాలేజ్, మీ గ్రూపు అండ్ ఆల్సో ఇంగ్లీష్ మీడియమా తెలుగు మీడియం అనేది చూపిస్తుంది. దానితో పాటుగా చూడొచ్చు ఇక్కడ మనకి సెకండ్ లాంగ్వేజ్ కూడా చూజ్ చేసుకోమని అడుగుతుంది. సెకండ్ లాంగ్వేజ్ సియర్ సెకండ్ లాంగ్వేజ్ ఇక్కడ నేను చూస్ చేస్తున్నాను తెలుగు. సియర్ క్లిక్ ఇయర్ ఫర్ యాడింగ్ సెకండ్ లాంగ్వేజ్. క్లిక్ చేయండి. ఆర్ యూ షూర్ టు వాంట్ టు కంటిన్యూ? ఎస్, ఓకే పైన క్లిక్ చేయండి. మనకి ఇక్కడ ఆటోమేటిక్గా చూపిస్తుంది సక్సెస్ అలర్ట్, యువర్ సెకండ్ లాంగ్వేజ్ ఈజ్ సక్సెస్ఫుల్లీ అప్డేటెడ్ యాజ్ తెలుగు. మీకు ఆల్రెడీ ఇంతకుముందు చాలామంది స్టూడెంట్స్ అడిగారు సెకండ్ లాంగ్వేజ్ మాకు నాట్ అవైలబుల్ ఉంటుంది అని. మీకు ఆల్రెడీ ఇంతకుముందు కూడా చెప్పాను, మీకు సెకండ్ ఫేజ్లో థర్డ్ ఫేజ్లో మీకు ఆప్షన్ ఇచ్చారు. అంటే ఏంటి, సెకండ్ లాంగ్వేజ్ని అప్డేట్ చేసుకునే ఆప్షన్. ఈ విధంగా మీరు ఏం చేయొచ్చు, జస్ట్ ఎవరికైతే స్పెషల్ ఫేజ్ కావచ్చు ఇంతకుముందున్న వారికి సెకండ్ లాంగ్వేజ్ కూడా చూజ్ చేసుకునే అవకాశం అయితే ఉంది. ఇప్పుడు మీరు చూసారు కదా, ఇలాగే మీరు కూడా మీ యొక్క స్క్రీన్ ఓపెన్ చేసిన తర్వాత సెకండ్ లాంగ్వేజ్ ఆప్షన్ పైన క్లిక్ చేసి మీరు సెకండ్ లాంగ్వేజ్ తెలుగునా, హిందీనా, సాంస్క్రిట్నా చూజ్ చేసుకోవడానికి అయితే ప్రయత్నం చేయండి. నెక్స్ట్ ఇక్కడ మనం ఏం చేయాలి, నెక్స్ట్ వచ్చేసి డౌన్లోడ్ అలాట్మెంట్ ఆర్డర్ పైన క్లిక్ చేయండి. సేర్ మనకి మీ యొక్క పేరు, ఇంటర్మీడియట్ హాల్ టికెట్ నెంబర్, బోర్డ్ నేమ్, నేమ్ ఆఫ్ ద అప్లికెంట్, ఫాదర్ నేమ్, డేట్ ఆఫ్ బర్త్, క్యాస్ట్ ఆల్సో విల్ బి అపియర్స్. ఇక్కడ మనకి యూజీ కోర్స్ ప్రొవిజనల్ సీట్ అలాట్మెంట్ లెటర్ ఫర్ ఫేజ్, స్పెషల్ ఫేజ్. అంటే స్పెషల్ ఫేజ్లో అలాట్మెంట్ అయిన వారికి ఈ విధంగా చూపిస్తుంది. మీ యొక్క కాలేజ్ పేరు, కాంటాక్ట్ నెంబర్, అంటే మీ యొక్క కాలేజ్ కాంటాక్ట్ నెంబర్ కూడా మీకు అందుబాటులో ఉంటుంది. మీకు ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే ఆ కాంటాక్ట్ నెంబర్కి ఫోన్ చేసి తెలుసుకోవడానికి ప్రయత్నం చేయండి. అండ్ ఆల్సో ఇక్కడ మీరు చూడొచ్చు సెకండ్ లాంగ్వేజ్ ఈజ్ తెలుగు. మీకు ఇంతకుముందు మేము అప్డేట్ చేశాను. ఎస్ సార్, మీకు ఒకసారి చూపించాను, అప్డేట్ అయినట్టుగా మనకి చూపిస్తుంది తెలుగు అప్డేటెడ్. ఈ విధంగా మీరు ట్రై చేయండి. మీకు ట్రై చేసిన తర్వాత మీకు అలాట్మెంట్ ఆర్డర్లో సెకండ్ లాంగ్వేజ్ అనేది ఆటోమేటిక్గా అప్డేట్ అయిపోతుంది. ఇక్కడ మీరు చూడొచ్చు సెకండ్ లాంగ్వేజ్ ఈజ్ తెలుగు. నెక్స్ట్ వచ్చేసి మీడియం వచ్చేసి ఇంగ్లీష్, కోర్స్ ఇయర్ 2020-21. నెక్స్ట్ ఇక్కడ మనం చూడడానికి ప్రయత్నం చేయండి. మీ యొక్క ఫీజు ఒకసారి చూడండి. ఫీ పర్టికులర్స్ అమౌంట్ రూపీస్, ట్యూషన్ ఫీ 9,000, స్పెషల్ ఫీ 2,890, ఎగ్జామ్ ఫీ 1,260, అదర్ ఫీ 910, నాన్ రియంబర్స్మెంట్ ఫీ 5,000. ఈ విధంగా మీ యొక్క అలాట్మెంట్ ఆర్డర్లో ఎంత ఫీజు ఉంటుందో ఒక్కసారి వెరిఫై చేసుకోండి. గుర్తుపెట్టుకోండి, మనకి ఇక్కడ ఫీజు అనేది మిమ్మల్ని ఒకవేళ స్కాలర్షిప్కి ఎలిజిబుల్ అయినట్లయితే మీరు ఎలాంటి ఫీజు కట్టవలసిన అవసరం ఉండదు. ఒకవేళ స్కాలర్షిప్ ఎలిజిబిలిటీ లేనట్లయితే మాత్రం మిమ్మల్ని ట్యూషన్ ఫీ, స్పెషల్ ఫీ, ఇయర్ అదర్ ఫీస్ ఇవన్నీ కూడా కట్టమనే అవకాశం అయితే ఉంటుంది. సో దట్ మీ దగ్గర తప్పనిసరిగా ఇన్కమ్ సర్టిఫికేట్ మాత్రం 1/1/2019 తర్వాత ఇష్యూ అయినది మాత్రమే ఉండాలి. గుర్తుపెట్టుకోండి, మిమ్మల్ని ఒకవేళ నాన్ రియంబర్స్మెంట్ ఫీ అయితే అడిగే అవకాశం అయితే ఉంటుంది ఎవరికైతే స్కాలర్షిప్ వచ్చినప్పటికీ కూడా. ఎందుకంటే ఆ స్కాలర్షిప్లో మీకు నాన్ రియంబర్స్మెంట్ ఫీ అనేది రిలీజ్ కాకపోవచ్చు. మనం ఇక్కడ చూడవచ్చు ఫిఫ్త్ ఆప్షన్, ఇన్ కేస్ యూ లాస్ ఓటీపీ ఫర్ రీసెంట్ క్లిక్ ఆన్ అలాట్మెంట్ కన్ఫర్మేషన్ ఓటీపీ ఫ్రమ్ దోస్ వెబ్సైట్ అండ్ హోమ్ పేజ్. మీకు అంతకుముందు కూడా చెప్పాను ఆల్రెడీ, ఎవరికైతే ఓటీపీ లాస్ అయినట్లయితే మళ్ళీ రీసెంట్ పైన క్లిక్ చేయండి. రీసెంట్ పైన ఓటీపీ మీద క్లిక్ చేస్తే మీకు ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. The allotted candidate after online self-reporting is informed to report to the final allotted college during 31st October to 5th November. If the candidate fails to report in the college, shall forego the seat allotted. ఒకవేళ మీరు రిపోర్ట్ చేయకపోతే మీ యొక్క సీట్ ఆటోమేటిక్గా క్యాన్సిల్ అయిపోతుంది. మీరు సీట్ను వదిలి వేసుకున్నట్లు అయిపోతుంది. గుర్తుపెట్టుకుని తప్పనిసరిగా మీకు అలాట్మెంట్ అయిన కాలేజీకి వెళ్ళి మీ యొక్క డాక్యుమెంట్స్ అనేవి తప్పనిసరిగా సబ్మిట్ చేయండి. మరొకసారి మెన్షన్ చేస్తున్నది ఇక్కడ, యాజ్ పర్ ద యూనివర్సిటీ నామ్స్ ద స్టూడెంట్ హ్యాస్ టు పుట్ అప్ 75% క్లాస్ రూమ్ అటెండెన్స్. గుర్తుపెట్టుకోండి, అదర్వైజ్ యూ కెన్ బి డిటైన్డ్. అంటే మీరు నెక్స్ట్ ఇయర్కి ప్రమోట్ కాకపోవచ్చు. ప్రమోట్ కావాలంటే తప్పనిసరిగా 75% అటెండెన్స్ మాత్రం తప్పనిసరిగా ఉండాలి. మీకు ఆల్రెడీ మీకు ఇంతకుముందు చాలామందికి చెప్పాను, ఈ డౌట్స్ అనేది మేము కాలేజీలో చేంజ్ అయిన తర్వాత గ్రూప్ చేంజ్
చేంజ్ చేసుకోవచ్చా, సబ్జెక్ట్ చేంజ్ చేసుకోవచ్చా, ఇప్పుడు నేను బీజెస్సీకి వెళ్ళొచ్చా, ఎంపీసీఎస్కి వెళ్ళొచ్చా, ఈ విధంగా డౌట్స్ అడుగుతున్నారు. ఇక్కడ మనం 11th ఆప్షన్ మీరు డీటెయిల్గా చూడండి ఒకసారి. ఇంటర్నల్ గ్రూప్ చేంజెస్ ఆర్ నాట్ అలౌడ్. ఇంటర్నల్ గ్రూప్ చేంజెస్ ఆర్ నాట్ అలౌడ్, గుర్తుపెట్టుకోండి. సార్ మనకి 12th ఆప్షన్ వచ్చేసి ఇన్ ప్రైవేట్ కాలేజ్ ద సబ్జెక్ట్ విచ్ ఈస్ నాట్ ఆప్టెడ్ బై మోర్ దాన్ 15% ఆఫ్ ఇంటేక్ ఆఫ్ దట్ సబ్జెక్ట్ మే నాట్ కంటిన్యూ టు బి ఆఫర్డ్. ఒకవేళ 15% ఆఫ్ ద స్టూడెంట్స్ కంటే ఎక్కువ మంది జాయిన్ కానట్లయితే ప్రైవేట్ కాలేజ్లో ఆ సబ్జెక్ట్ని కంటిన్యూ చేయలేకపోవచ్చు. అంటే మిగిలిన సబ్జెక్ట్లో మిగిలిన గ్రూప్లో మాత్రం మర్జ్ చేసే అవకాశం అయితే ఉంటుంది. ఇది పూర్తిగా ఇంకొంచెం టైం పట్టవచ్చు. మనకి పూర్తిగా అలాట్మెంట్ కన్ఫర్మేషన్స్ అయిపోయిన తర్వాత దే విల్ చెక్ ఇట్. ఇది మీరు తప్పనిసరిగా ప్రింట్ ఆప్షన్ పైన క్లిక్ చేసి ప్రింట్ మాత్రం తప్పనిసరిగా తీసుకోండి. ఎందుకంటే తప్పనిసరిగా మీ యొక్క కాలేజీలో సబ్మిట్ చేయవలసి ఉంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి, అండ్ ఆల్సో లేటెస్ట్ అప్డేట్స్ మీ మొబైల్లో పొందాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.